నమస్తే, నేను GVSatyanarayana. మార్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి అంటే ఏవైతే కంపెనీలు డేటా వచ్చిందో, యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వచ్చినాయో వాటిల్లో ఇంకొక 2 కంపెనీలు మీకు ఈ ఎపిసోడ్లో విశదీకరిస్తున్నా. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్, ఐడియా పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, అవేర్నెస్ పర్పస్. మీ ప్రాఫిట్ లాస్ మీదే రెస్పాన్సిబిలిటీ. ఓన్లీ నేను ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీ ఇలా బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్లో కంపెనీ యొక్క ప్రోడక్ట్ అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సింపుల్గా. ఇప్పుడు ఒక 2 కంపెనీల్లో ఈ ఎపిసోడ్లో ఒక 2 కంపెనీలు. IEX ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇది NSEలో ఉంది, BSEలో ఉంది, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా ఉంది. ఇక తర్వాత ఇది ఏదైతే ఉందో మీకు ఏదైనా సరే ఓ పెన్ను నోట్బుక్ పెట్టుకోండి. సెర్చ్ కోర్స్ అని పైన ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తుంది ఇయర్లీ హై వచ్చి 318.67. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బోనస్ ఇవ్వడం జరిగింది, అందుకని పైసలు రేంజ్ వచ్చింది. అంటే 318.67 అట్లా, లేకపోతే 70 పైసలు 75 పైసలు అట్లా రౌండ్ ఫిగర్ ఉండాల్సింది లేదు, అంతే. 152 వీక్ లో వచ్చి 114.35 పైసా, 29,56,000. ఇది FNOలో ఉంది, ఈక్విటీలో ఉంది, కాబట్టి మూమెంట్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఎప్పుడైనా కానీ FNOలో ఉన్న స్క్రిప్ట్ వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఎక్కువ శాతం మీరు ఫండమెంటల్ కంటే కూడా టెక్నికల్ ఎక్కువ ఫాలో అవ్వాల్సి ఉంటుంది FNOలో ఉన్న స్క్రిప్ట్కి. కానీ వాల్యూ ఉన్నది కనుకుంటే మీరు టెక్నికల్గా ఫాలో కావాలి, ఫండమెంటల్గా ఫాలో కావాలి. ఇక తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 17,245 కోట్లు. ఇది IEX. తర్వాత ఇది PE రేషియో వచ్చి 55.78, సెక్టార్ PE కూడా 54.87. ఆల్మోస్ట్ ఆల్ 2 ఈక్వల్గా అటు ఇటుగా ఉన్నాయి. ఇక తర్వాత ఇక బుక్ వాల్యూ మాత్రం మరీ బాగా తక్కువ ఉంది, ₹5.84 ఉంది. ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 33 రెట్లు, 32.86 రెట్లు, అంటే 33 రెట్లు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది ఎక్స్చేంజ్, ఎనర్జీ ఎక్స్చేంజ్. అది ఫేస్ వాల్యూ ₹1. బీటా వచ్చి 1.26. ఇది ఏం చేస్తుందో చూద్దాము. ఈ షేర్ హోల్డింగ్ ఎవరెవరో చూద్దాము. తర్వాత ప్రమోటర్ ఎవరైతే ఉందో చూపించట్లేదు, ఓకే చూపిస్తా. FIIలు 27.07, మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 19.48. ఇక పబ్లిక్ వచ్చి పబ్లిక్ దగ్గరే ఎక్కువ శాతం ఉంది, 53.16%. అంటే ఏంటి, ఇది ఎనర్జీ ఎక్స్చేంజ్ కాబట్టి అంటే ప్రమోటర్ అంటూ ఎవరు లేరు దీనికి. సింపుల్గా ఈ ఒక ట్రస్ట్ మాత్రం అనమాట. ఎప్పుడైనా కానీ కొన్ని కంపెనీలకు ఉంటాయి, ప్రమోటర్ ఉండరు, ట్రస్ట్ ఉంటుంది. అంటే FIIలు, DIIలు, పబ్లిక్ అందరితో కలిసి ఇది సింపుల్గా ఏంటంటే ఎక్స్చేంజ్. ఇది IEX అనేది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇది పేరు. చూద్దాం అదేంటిది అలా చూద్దాం. తర్వాత ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మనకి ఇక్కడ పోయిన సంవత్సరం 213 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం అంటే మొన్న ఫైనాన్షియల్ ఇయర్కి 303 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 90 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు 612 కోట్లు ఉన్నాయి, 10 కోట్లే అప్పుల్లో ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి 179గా చూపిస్తుంది. ఇది సింపుల్గా. తర్వాత దీనికి పీర్స్ వచ్చి ఇది ఎక్స్చేంజ్, దీనికి పీర్స్ ఏం లేవు. అంటే NSE, BSE అంటే NSE ఎక్స్చేంజ్ ట్రేడ్ లేదు, BSE ఎక్స్చేంజ్. కానీ ఈ ఎనర్జీ ఎక్స్చేంజ్కి పీర్స్ అంటూ వేరే లేవు, కానీ వీళ్ళు ఇక్కడ వేరే చూపిస్తున్నారు, అది వదిలేయండి. ఇక నెక్స్ట్ చార్ట్కి వచ్చేటప్పటికి మనము చార్టు 50 డేస్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ మూవింగ్ యావరేజ్ కిందనే ట్రేడ్ అవుతుంది, అంటే డౌన్లో ఉంది. అయితే కంపెనీ బాగుంది, కానీ ఫండమెంటల్గా బాగుంది, కానీ టెక్నికల్గా బాగలేదు. టెక్నికల్గా ఎప్పుడైతే బాగుంటుందో ఈ 50 డేస్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ దాటితే, అంటే అక్కడ బ్లూ లైన్ ఉంది, ఆరెంజ్ లైన్ ఉంది, అంటే గ్రే కలర్ లైను, ఆరెంజ్ కలర్ లైను, అది ఒకటి 50 డేస్, ఒకటి 200 డేస్. ఆరెంజ్ లైన్ వచ్చి 50 డేస్, గ్రే కలర్ లైన్ వచ్చి 200 డేస్. ఆ లైన్ దాటితే తప్ప మీరు ఎంటర్ కాకూడదు. అంటే ఏంది, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉందని చెప్తున్నాం, కానీ అది గమనించాలి మీరు. ఏం చేస్తుందో చూద్దాము. IEX ఇండియా సర్వీసా అదేంటి, ఇది అనమాట. ఇది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇది ఏమేం చూస్తుంది, ఇది గ్రీన్ డే హెడ్ మార్కెట్, గ్రాస్ బార్డర్ ఎలక్ట్రిసిటీ ట్రేడు, టర్మ్ హెడ్, జనరల్ సింపుల్గా ఏం లేదు, ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ దీని పేరు. ఇన్నోవేషన్ ఎనర్జీ, IGX టు బి ది ఆర్కిటెక్ట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ
ensuring competitive, transparent and reliable to leverage technology and innovation establishment of ఇవి ప్రొడక్ట్స్. ఇది మార్కెట్ డేటా, ఇది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ IEX, తర్వాత ఇంకొక కంపెనీ హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ HFCL. ఇది చాలా చిన్న స్క్రిప్ట్, 64 రూపాయల్లోనే ఉంది. ఇప్పుడు 101 రూపాయి 35 పైసలు ఇయర్లీ హై, 42 60 పైసలు ఇయర్లీ లో. NSE BSEలో రెండిట్లో ఉంది ట్రేడింగ్. వాల్యూమ్ మాత్రం బాగా జరుగుతుంది, 39,38,000. తర్వాత ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 8,865 కోట్లు. PE రేషియో వచ్చి 28.37. సెక్టార్ PE వచ్చి 56.70, అంటే డబుల్ అవుతుంది అని అర్థం సింపుల్గా. అంటే రూపాయిది ₹10 దొరుకుతుంది. తర్వాత బుక్ వాల్యూ వచ్చి ₹18.43. ప్రైస్ బై బుక్ వాల్యూ 3.5 టైమ్స్, 3.5%, అంటే 3.5 టైమ్స్ మా బుక్ వాల్యూ మీద ప్రైస్ ట్రేడ్ అవుతుంది. ఫేస్ వాల్యూ ₹1, బీటా వచ్చి 1.49. ఇక తర్వాత షేర్ హోల్డింగ్స్ వచ్చి ప్రమోటర్ వచ్చి 39.23 ప్రమోటర్ స్టేకు. అయితే దాంట్లో 44.72%, అంటే ఇది టెక్నికల్గా చూడాల్సిందే తప్ప ఇప్పుడు 5G స్పెక్ట్రమ్ అట్లా అంటుంటే అంతే తప్ప ఇది పెద్దగా లాభం వచ్చింది. కానీ ప్రమోటర్ స్టేక్ చూస్తే ఉండటమే తక్కువ ఉంది, 39.23. కానీ దాంట్లో మళ్ళీ 44.72% ప్లెడ్జ్ పెట్టడం జరిగింది. FIIలు వచ్చి 6.66%, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు వచ్చి 1.88. ఇక పబ్లిక్ వచ్చి అక్కడ ఎక్కువ ఉన్నారు, అంటే పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది, 52.11గా ఉంది. ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఏంటో చూద్దాం. ఇది MN వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ వేవ్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది వీళ్ళ యొక్క ప్రమోటర్లు. ఇక కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్కి వస్తే HFCL ప్రాఫిట్ అండ్ లాస్ చూద్దాము. పోయిన సంవత్సరం 239 కోట్లు రావడం జరిగింది, ఈ సంవత్సరం 313 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చి 137 కోట్లు షేర్ క్యాపిటల్, 2,661 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి, 756 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి. తర్వాత క్యాష్ ఫ్లో వచ్చి -4గా ఉంది. పీర్స్ వచ్చి ఇంజనీర్స్ ఇండియా, టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఇది టెలికామ్ సంబంధించిన కంపెనీ. హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ చూద్దాం అది ఏంటిది ప్రోడక్ట్ అనేది. ఇది కూడా 50 days 200 days మూవింగ్ యావరేజ్ కిందనే ట్రేడ్ అవుతుంది, డౌనే చూపిస్తుంది. అందుకని ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పినా కానీ మీరు ఎంటర్ కామని అర్థం కాదు. ఎందుకంటే టెక్నికల్ కూడా చూడాలి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా కానీ టెక్నికల్గా మళ్ళీ సపోర్ట్ తీసుకున్నప్పుడు, అంటే ఇక్కడ 50 days DMA 200 days DMA దాటినప్పుడే మీరు బై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఏం ప్రోడక్ట్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఇది HFCL హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ అనమాట. ప్రోడక్ట్స్ వచ్చి HFCL is a leading manufacturer optical fiber cables అనమాట, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్, పవర్ ఎలక్ట్రానిక్స్ అదే అనమాట, అండ్ బ్రాడ్బ్యాండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ ద టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ. ది కంపెనీ హ్యాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మోడర్న్ ప్రొడక్షన్ ఫెసిలిటీ సోలాన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. గోవా అండ్ చెన్నై, తమిళనాడు caters to both Indian and global markets. Himachal Fuji is a joint venture with Canadian enterprises. Dragon Wave supplies full range of point-to-point microwave radio links. అదే అనమాట వాళ్ళ పని. HFCL products are based on advanced technologies, designs suited to the extreme environments. ఇది దాని యొక్క కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఏమేం చేస్తుంది, టెలికమ్యూనికేషన్స్. వాళ్ళు ఎవరెవరికి సర్వీస్ చేస్తారు, టెలికమ్యూనికేషన్స్, రైల్వేస్కి, ఇట్లా ఏవైతే వెబ్ క్యామ్లు, డిఫెన్స్, మన CC కెమెరాలు, తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ అనమాట. ఇది ఎంత రిటర్న్స్ వచ్చింది, ఏమొచ్చింది, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. వీళ్ళు ఎవరెవరికి ఏమేమి చేస్తారు అనేది కూడా మనం చూస్తారు. టెలికామ్ ఎక్విప్మెంట్, మైక్రోవేవ్ రేడియోస్, ఎలక్ట్రానిక్స్, ఇది అనమాట. అంటే రాబోయే రోజుల్లో ఆప్టికల్ ఫైబర్ కానీ, రైల్వేస్, టెలికామ్ నెట్వర్క్, వాటన్నిటి కూడా వీళ్ళు చేస్తారు. ఇంకొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ హిమాచల్ ఫ్యూచరిస్టికే కేతన్ పరేఖ్ స్కామ్ టైంలో వీళ్ళు ఉన్నారు 2001లో. ఈ కేతన్ పరేఖ్ స్కామ్ K10 అంటారు. K అంటే కేతన్ పరేఖ్, 10 అంటే ఆయన స్పెక్యులేషన్ చేసిండు 2001లో. మళ్ళీ ఇంకోటి కూడా ఉంది. K అనేది ఏంటిదంటే Y2K ఏదైతే సాల్వ్ అయిందో 2000 సంవత్సరంలో, అప్పుడే ఈ K అనమాట, అంటే Y2K సాల్వ్ కావటం, కేతన్ పరేఖ్ K ఆయన ఒక 10 కంపెనీలు తీసుకోవటం, అందులో ఇది ఒక కంపెనీ అనమాట. అంటే అప్పట్లో ఒక 10 కంపెనీలు ఉండేది.
సిల్వర్ లైన్ అని, గ్లోబల్ టెలి అని, హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ అని, రోల్టా అని, తర్వాత స్క్వేర్ డి బయోటెక్, స్క్వేర్ డి సాఫ్ట్వేర్. అప్పట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటే ఇది ఐడియా ఉంటుంది. హిమాచల్ ఫ్యూచర్ అప్పట్లో ఇది 3000 దాటింది. అప్పట్లోనే అంటే 22 ఏళ్ల కింద ఇది 3000 రూపాయలు ఉన్నటువంటి షేరు ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఏ రేట్లో ట్రేడ్ అవుతుందయ్యా అంటే మనకి చూస్తే కంపెనీ ప్రజెంటు 64 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది ఒకటి. ఎందుకంటున్నంటే ఇప్పుడు దీన్ని రిలయన్స్ వాళ్ళు ఉంది, ఇంకా చాలా వాళ్ళు మెర్జ్ చేయడం కోసం, దీన్ని టేక్ ఓవర్ చేయడం కోసం చాలా ప్లాన్లు అవుతున్నాయి. కాబట్టి దీని యొక్క ప్రొడక్ట్ అనమాట. రాబోయే రోజుల్లో టెలికామ్కి 5G స్పెక్ట్రమ్ అనుకోండి, టెలికామ్కి బాగా డిమాండ్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళ ఆప్టికల్ ఫైబర్స్ ఇవన్నీ కూడా ఇది ఉంటుంది. ఇది మరలా నేను మళ్ళీ చెప్తున్నాను, టెక్నికల్గానే మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే గ్రాఫ్ కనుక ఏదైతే ఉందో అప్పుడే సపోర్ట్ తీసుకున్నప్పుడే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది సింపుల్గా. అంతే తప్ప మామూలుగా చార్ట్ చూసుకోండి. ఇక్కడ చార్ట్ చూసుకొని ఏదైతే 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ దాటినాక అప్పుడు అంటే ఏది ఫస్ట్ దాటితే అక్కడ మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది సింపుల్గా. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.